గానశీలంలోని కంఠస్థ పద్యాలు మీకోసం. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీకు భుజిండు విశ్వంబరుం డలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమ్ము గలడే మాన్పనొకండు నా పలుకులాకర్నింపు కన్నంబులన్ వలది దానము గీనము బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు. మూడు అడుగులతో 3 లోకాలు కొలిచి త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతన్ని ఆపగలరా? నా మాట విను. దానం వద్దు, గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని, ఈ వామనుడిని పంపించు అని శుక్రాచార్యుడు చెప్పిన సందర్భం. ఆ తర్వాత బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో చెప్పిన పద్యం. కారే రాజులు రాజ్యముల్ గల్గవే గర్వనతింబొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవం జాలిరే భూమిపై బేరైనం గలదే శివి ప్రముఖులం బ్రీతిన్ యశాకాములై ఈరే కోరుకలు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవ ఆచార్య, పూర్వం రాజులున్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విరవిగారు. కానీ వారెవరూ ఈ సంపదను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగలలేదు. శివచక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారికి కోరికలు తీర్చలేదా? వారిని ఈనాటికి లోకం మరవలేదు కదా. అలాగే మళ్ళో పద్యం అన్నాడు. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో అరుడైనన్ హరి అయిన నీరజబౌడభ్యాగతుండైన నౌదిరుగను నేరదు నాదు జివ్వ వినుమా దీవరియ వెయ్యేటికిన్. ఓ పండితోత్తమా, నాకు నరకం దాపరించినా సరే, బంధనం ప్రాప్తమైన మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైన నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశమంతా నశించినా సరే, ఏమైనా కాని ఏదైనా రాని, ఆడిన మాట మాత్రం తప్పను. వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే నా నాలుక వెలుదిరగదు. ఆడిన మాట తప్పను. వీర తెలంగాణ పాఠంలోని కంఠస్థ పద్యాలు. నీ ఒడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతనే కృపానములిచ్చితి యుద్ధమాడి వాజ్రేయ భుజాబలమ్ము దర్శింప జగంబు నవాబుతో సవాలు చేయుమటంటి వీ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో. రెండో పద్యం. తెలగా అమ్మ, కోటి మంది తెలుగు పిల్లలు నీ ఒడిలో పెంచావు. వారికి వయస్సు రాగానే చేతులకు కత్తుల్నిచ్చి వజ్ర సమానమైన భుజ పరాక్రమాలను లోకం చూచేటట్లుగా నిజాం రాజుతో తలపడమన్నావు. ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా. అలాగే రెండో పద్యం, ఇది మత్తేప పద్యం. మొదటిది ఉత్పలమాల అయితే ఇది మత్తేపం. తెలంగాణంబున గడ్డిపోచయును సంధించెన్ కృపానమ్ము రాజలాలమ్ము ధనువాని పీచమడిచన్ సాగించే యుద్ధమ్ము బీతిల్లిపోయన్ జగమెల్ల ఏమి అగునో తెలియంగరాకన్ దిశాంచలముల్ చక్రధనువ పరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్. ఈ తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తిని పట్టి ఎదిరించింది. గొప్ప రాజునని అనుకునే వారి గర్వాన్ని అంచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగాంతాలన్నీ ఆకాశంలో ఇంద్రధనుసులో వరుసలతో సయ్యాటలాడాయి. అలాగే మూడో పద్యం వచ్చేస్తే. తెలంగాణ భవదీయ పుత్రుకులలో త్రీండ్రించు వైప్లవ్య సంచలం ఉర్మకపోవలేదు
వసుధా చక్రంబు సారించి ఉజ్వల వైభాతిక బాణుని పిలిచి దేశమంతటన్ కాంతివార్దులు నిండించిరి. వీరు వీరులు పరార్దుల్ తెలుగు జోదుల్ బలా. అమ్మ తెలంగాణ, నీ పిల్లల్లో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. భూమండలం అంతా సవరించి ఉజ్వలమైన కాంతివంతమైన సూర్యుని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వారంతా వీరులు, యోధులే కాదు, పరోపకారులు కూడా.